ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్స్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగలేదు. మొత్తం డయాస్ చూస్తే 100 ఎకరాలు మొత్తం ఆ ప్రాంగణం, అది ఒక ప్రైవేట్ వాళ్ళ లేఅవుట్. యాక్చువల్గా ఎక్కడైనా సిటీలో పెడితే మాకు మీటింగ్ ఈజీ, కానీ అంత ప్లేస్ కావాలంటే అంత 100 ఎకరాల విశాలమైన ప్లేసు ఈ సిటీ లిమిట్స్ లేదు కాబట్టి అవుట్స్కట్స్కి వెళ్ళైనా సరే మన ఆ ప్లేస్లో కావాలని ఆ ప్లేస్ మొత్తం అందరూ సీనియర్ లీడర్స్ అందరూ వెళ్ళి ఆ ప్లేసు సెలెక్ట్ చేయడం జరిగింది. అది 3 రోడ్ల జంక్షన్, ఒక పక్క విజయనగరం, మరో పక్క శ్రీకాకుళం, వైజాగ్ 3 రోడ్లు కలిసే జంక్షన్కి దగ్గరలో ఈ భూమాత లేఅవుట్ అని, అందులో 100 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేయటం. దాంట్లో డయాస్ 200 అడుగులు మొత్తం పొడవు, అలాగే 80 అడుగులు వెడల్పు. అంటే ఇది బిగ్గెస్ట్ డయాస్. అంతేకాకుండా 10 అడుగులు డయాస్ హైట్. దీంట్లో మొత్తం 600 మంది సిట్టింగ్ కెపాసిటీ. మొత్తం 120 మంది ఒక లైన్కి 5 లైన్లు ఉంటాయి. ఆ 5 లైన్లు కూడా స్టెప్ వైజ్ చేసుకొని మొత్తం 5 లైన్లో కూర్చుంటారు. ఇవి కాకుండా మొత్తం పబ్లిక్ వచ్చి 20 గ్యాలరీస్. అంటే ఆ 20 గ్యాలరీస్లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్, ప్రతి గ్యాలరీలో ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. తర్వాత ఎల్ఈడి లైట్స్ మొత్తం 120 టవర్స్, ఎంటైర్ మొత్తం వెన్యూలో 120 ఎల్ఈడి టవర్స్. ఎందుకంటే ఫస్ట్ రోలో కూర్చున్న పర్సన్కి ఎలా కనిపిస్తుంది, ఎలా వినిపిస్తుందో లాస్ట్ చివర్లో కూర్చున్న వ్యక్తికి కూడా సేమ్ విజువల్ ఎఫెక్ట్ కానీ లేకపోతే లైటింగ్ ఎఫెక్ట్ కానీ అన్నీ ఉండే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి లైట్స్ కానీ అట్లాగే ఇది కూడా మొత్తం చేయడం జరుగుతూ ఉంది. ఈ తర్వాత అక్కడ కావలసిన ఏర్పాట్లు, మంచినీళ్ళు కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొత్తం ఒక 4 గ్యాలరీస్ మొత్తం విఐపి వాళ్ళ కోసం క్రియేట్ చేయడం జరిగింది. స్టేజ్కి లెఫ్ట్ సైడ్ కల్చరల్ యాక్టివిటీస్, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కల్చరల్ వింగ్ చాలా స్ట్రాంగ్ వింగ్. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆ కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఇది ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్రీన్ రూమ్స్ ఉన్నాయి. అలాగే ఈ మొత్తం కావాల్సిన డ్రింకింగ్ వాటర్ చెప్పాను మీకు. ఈ విధంగా మొత్తం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతా ఉన్నారు. అలాగే మరో ముఖ్య అతిథిగా మన నందమూరి బాలకృష్ణ గారు కూడా హాజరవుతా ఉన్నారు. మరి ఎలాగూ మొత్తం ఈ మీటింగ్ అన్నిటికీ కూడా కారణమైన లోకేష్ గారు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. నలుగురు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు మరియు లోకేష్ గారు, నలుగురు ముఖ్యులుగా ఈ సభ జరగబోతా ఉంది. ఈ సభ నుంచే మొత్తం రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇక్కడ ఎన్నికల శంఖారావం ఈ సభ నుంచే పూరించిపోతా ఉన్నారు. ఈ ప్రచారానికి ఇది ఒక శ్రీకారం చుట్టి ఇక్కడి నుంచి నాంది పలికి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. 2013 ఎన్నికలకు ముందు 14 ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర సేమ్ అగనంపొడి అక్కడ కంక్లూడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకొని 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈరోజు హిస్టరీ రిపీట్ కాబోతా ఉంది. లోకేష్ గారి నాయకత్వంలో యువగళం కంప్లీట్ చేసుకొని అక్కడ సేమ్ ఏదైతే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ముగింపు చేశామో దాని పక్కనే దీన్ని కూడా ముగింపు చేసుకున్నాం. మళ్ళీ రేపు ఇక్కడే మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. అదే హిస్టరీ మళ్ళీ రిపీట్ కాబోతా ఉంది. 2024 జరిగే ఎన్నికల్లో కూడా మామూలుగా రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖాయమో, ఆదివారం తర్వాత సోమవారం ఎలా వస్తుందో రేపు 24 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అలాగే జనసేన కాంబినేషన్లో ఘన విజయం సాధించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రానికి పూర్వవైభవం వచ్చేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి ఈ సందర్భంగానే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్నీ ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. కేవలం ఇంకొక 3 నెలలు 4 నెలలు సమయం. ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసింది లెక్కేసుకుంటే 98.5% ఫెయిల్యూర్స్ అయినాయి. ఆయన మరో పక్క నేను 99% అన్ని అమలు చేశాను హామీలు అంటున్నాడు. నేనైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా
ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు, పాదయాత్రలో చేసిన ప్రామిసెసే కాదు, ఏ ఒక్కటి కూడా 100% అమలు చేయలేదు. ప్రతి ప్రామిస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం దగ్గర నుంచి, ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ హామీలో ఏదో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా